జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇక్కడ ల్యాండ్ జిహాద్ అంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం జిహాదీలు ప్రభుత్వ భూములను అలాగే ప్రైవేటు భూములను స్వేచ్ఛగా ఆక్రమించుకుని ఆ తర్వాత ఆ ప్రాంతాలలో తమ వర్గం వారి జనాభాను పెంచుకొని ఆ తర్వాత ఆయా ప్రాంతాలలో తమ మతపరమైనటువంటి కట్టడాలను కట్టి ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి హిందువులను ఇబ్బందులకు గురి చేసి వాళ్ళను బెదిరించి వాళ్ళను అక్కడి నుంచి తరిమేసి వాళ్ళ భూములను వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకోవడమే ఈ ల్యాండ్ జిహాద్. అర్థమైందా? 1990లో కాశ్మీర్ లో జరిగినటువంటి దారుణమైన మారణకాండ ఈ ల్యాండ్ జిహాద్ కు ఒక నిఖార్సైనటువంటి ఉదాహరణ. అంటే ఇక్కడ కాశ్మీర్ లోయలో ఎవరైతే మన కాశ్మీర్ పండిట్లు ఉన్నారో, మన హిందువులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ భూములు, వాళ్ళ షాపులు, వాళ్ళ ఆస్తులు మొత్తం అంతా కూడా ఈ జిహాదీ ముండా కొడుకులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వాళ్ళ అక్కడి నుంచి తరిమేస్త్రి, దొరికినట్టు సంపిత్రి, ఆడబిడ్డలు మానభంగాలు చేసిరి, మొత్తానికి వాళ్ళ ఆస్తులన్నీ కూడా వీళ్ళ వసూలు చేసుకున్నారు. మీరు ఈ కాశ్మీర్ ఫైల్స్ అని చెప్పే సినిమా ఉంటుంది, చూసారు? అదే చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఇలాంటి సినిమాలు చూడాలా, ఎందుకంటే వాస్తవాలు ఏం జరిగాయి అనేది మనకు కొంతవరకు తెలుస్తుంది. ఆ పక్కింటోడే అంటే అప్పటి వరకు అన్న బావా అది ఇది అని చెప్పేసి వరుసలు పెట్టి పిలిచినోడే ఇతను పోయి మన కాశ్మీర్ పనిట్టు ఒక బియ్యం డబ్బాలో దాక్కుంటే బియ్యం ఇట్ట పోసి చూపిస్తాడు. అంటే బియ్యం డబ్బాలో దాక్కున్నాడు చూడమని చెప్పేసి ఆ బియ్యం డబ్బాను బొక్కల పడేటట్టు గాలి చేస్తారు ఎవరు, ఈ జిహాదీ గాళ్ళంతా కూడా. ఇలాంటి దారుణాలన్నీ కూడా జరిగినాయి. తర్వాత ఏంటంటే వాళ్ళ ఆస్తులన్నీ కూడా వీళ్ళు దోచేసుకున్నారు. నదులు ప్రవహించేటటువంటి ప్రాంతాలు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, అడవులు, అలాగే రోడ్ల పక్కన అక్రమంగా మతపరమైనటువంటి కట్టడాలు, మసీదులు, మజార్లు నిర్మించి ఆ తర్వాత వాటిని తమ సొంతం చేసుకుంటూ అక్కడి స్థానికులను తరిమేస్తా ఉంటారు. ముందుగా హిందూ మెజార్టీ ప్రాంతాలలో ఈ జిహాదీ వర్గాల వాళ్ళు ఎక్కువ ధరలు చెల్లించి ఇళ్లను గాని లేదా భూములు గాని కొనుగోలు చేస్తారు. ప్లాన్ అది, ఐడియాలజీ అది వేరే లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ తమ మసీదులను అలాగే దర్గాలను నిర్మిస్తారు. ఆ తర్వాత అక్కడ వాళ్ళ జనాభాను పెంచుకుంటారు. ఇక ఈ దెబ్బకు ఇతర మతస్థులంతా కూడా ఉండలేక తమ ఆస్తులను తక్కువ ధరలకే అమ్ముకుని వలస వెళ్లిపోయే విధంగా జనాభా సమతుల్యతతో మార్పు చేస్తా ఉంటారు. అంటే సపోజ్ వాళ్ళ బలం పెరిగిపోతుంది, వాళ్ళ బలగం పెరుగుతుంది, వీళ్ళు కనీసం పండగలు చేసుకోలేరు, స్వేచ్ఛగా రోడ్ల మీద తిరగలేరు, ఆడబిడ్డలు కూడా తిరగలేరు. ఇంకేం చేస్తారు? వచ్చిన కాడికి అన్నట్టు అదేదో ముసోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇంకేదో వచ్చిన కాడికి అమ్మేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. దీనినే ల్యాండ్ జిహాద్ అని చెప్పేసి పిలుస్తారు. నిజానికి ఈ ల్యాండ్ జిహాద్ అనేది మనకు ఈ మధ్య కాలంలోనే తెలిసింది. కానీ మనకు స్వాతంత్రం రాకముందు నుంచి ఈ జిహాదీలు ఈ ల్యాండ్ జిహాద్ కు పాల్పడుతున్నారు. కొన్ని లక్షల ఎకరాల హిందువుల భూములను అలాగే కోట్ల విలువ చేసేటటువంటి హిందువుల యొక్క ఆస్తులను ఈ ల్యాండ్ జిహాదీల ద్వారా ఈ జిహాదీలు స్వాధీనం చేసుకున్నారు. ఫలితంగానే పాకిస్తాను అలాగే బంగ్లాదేశ్ దేశాలు ఏర్పడినాయి. ఇందుకు మన హిందువుల అతి మంచితనం, అసమర్థత, ఐకమత్యం లేకపోవడమే ప్రధాన కారణం. స్వార్థం కూడా. ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత వక్ఫ్ భూముల పేరు మీద మన దేశంలో కొన్ని లక్షల ఎకరాలను ఈ జిహాదీగాళ్లు దిగమింగినారు. అయితే అప్పట్లో హిందువుల తరపున పోరాడడానికి ఏ రాజకీయ పార్టీ లేకపోవడం, ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ ముస్లింల వైపే ఉండటంతో మన హిందువులు ఏమీ కూడా చేయలేకపోయినారు. అయితే 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిస్థితుల్లో కొంచెం మార్పులు అయితే వస్తున్నాయి. పూర్తిగానే కాదు కానీ కొంచెం హిందువులలో కూడా ఐకమత్యం అనేది మొదలైంది. హిందువులు కూడా తిరగబడ్డం మొదలు పెట్టినారు. ఫలితంగా అనేక రాష్ట్రాలలో మన బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. అలా ఏర్పడిన రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ కూడా ఒకటి. ఇక ఉత్తరప్రదేశ్ లోని మన యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం ఈ ల్యాండ్ జిహాద్ మీద పాశుపతాస్త్రాన్ని అయితే ప్రయోగిస్తుంది. ఈ ల్యాండ్ జిహాద్ కు పాల్పడే వాళ్ళను తొక్కిపట్టి నారదీస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఏకంగా 110 కోట్ల విలువైనటువంటి హిందువుల భూములను ఈ జిహాదీగాళ్లు ఆక్రమించుకున్న విషయం బయటపడింది. అంతే, ఇక యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రంగంలో దిగింది. ఇంకా ఆయన రంగంలో దిగిన అంటే వేరే లెవెల్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లోని సంబాల్ జిల్లాలో 110 కోట్ల విలువైనటువంటి గ్రామ సభ భూమిని అక్రమంగా తమ పేర్లపైన మార్చుకుని ఆక్రమించుకున్నారనే ఆరోపణలపైన మాజీ ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులతో కలిపి మొత్తం 31 మంది పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎంతమంది మీద? 31 మంది మీద. సంబాల్ జిల్లా మెజిస్ట్రేట్ అంకిత్ ఖండ్వేలాల్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారి అయినటువంటి స్పర్శ్ గుప్తా ఇచ్చినటువంటి ఫిర్యాదుతో సంబాల్ కొత్వాలీ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు అనేది నమోదైంది. సంబాల్ మొరాదాబాద్ రహదారి పైన ఉన్నటువంటి తఖ్త్ గుషేన్ గ్రామంలో
సుమారుగా 2.367 హెక్టార్ల అంటే 38 బిగాల గ్రామ సభ భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా ఆక్రమించుకున్నారు. ఇది రహదారి పక్కనే ఉండడంతో ఈ భూమికి విపరీతమైనటువంటి వాల్యూ ఉందంట. ప్రభుత్వ అంచనాల ప్రకారమే దీని ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 110 కోట్లకు పైగా ఉంటుంది. మామూలుగా అయితే గవర్నమెంట్ వాల్యూ ఒకటి ఉంటుంది, ప్రైవేట్ వాల్యూ ఒకటి ఉంటుంది. అంటే ఈ భూమి అసలు విలువ కనీసం 500 కోట్ల రూపాయలు ఉంటుందంట. అంటే 500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని అప్పనంగా ఈ జిహాదీగాళ్లు కాజేశారు. చూడండి ఎంత సింపుల్ గానో. సయీదుల్ రెహమాన్ అనే జిహాదీగాడు 1967 నాటి నకిలీ లీజు పత్రాలను సృష్టించి ఎప్పుడు 1967 చేసినట్టు ప్రభుత్వ అధికారుల సాయంతో 2008లో ఆ భూమిని తన పేరిట మార్పిడి చేయించుకున్నాడు. చూడండి కాదు 2008లో 1967లో ఏది అప్పుడేది ఈయన పేరుతో రిజిస్టర్ అయినట్టు అవి తయారు చేయించాడు ఆ డాక్యుమెంట్లు. ఆ తర్వాత ఈ భూమిని ఇతర ప్రైవేటు వ్యక్తులకు అమ్మేశాడు. ఈ కుట్రలో రెవెన్యూ అలాగే మున్సిపల్ అధికారులు చేతులు కలిపినట్లు విచారణలు అయితే తేలింది. వీళ్ళలో అప్పట్లో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ కన్సాలిడేషన్ గా పనిచేసినటువంటి కేఎం సింగ్ కడకు, సంబాల్ మున్సిపల్ కౌన్సిలర్, మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి రాజ్ కుమార్ గుప్తా, అలాగే మాజీ మున్సిపల్ కార్టోగ్రాఫర్ గా పనిచేసినటువంటి షహబుద్దీన్, కోర్టు ప్రతినిధిగా చెప్పుకుంటున్నటువంటి మజీద్ ఖాన్, అలాగే సయీదుల్ రెహమాన్ ఖాన్లు ఈ ల్యాండ్ జిహాద్ లో బాగా మంచుకున్నారు. ఈ సంఘటన 2008లో జరిగింది. కానీ ఇప్పుడు ఈ విషయం అంతా కూడా బయటికి రావడంతో ఇక యోగి ప్రభుత్వం పంజా అయితే విసిరింది. ఇక ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ నిందితులపైన చీటింగు, మోసం, ఫోర్జరీ అలాగే నకిలీ పత్రాలను వాడటం, ప్రభుత్వ ఆస్తుల నష్ట నివారణ చట్టం కింద తీవ్రమైన సెక్షన్ల ద్వారా కేసులన్నీ కూడా నమోదు చేశారు. ఈ మోసం వెలుగు చూసిన తర్వాత రెవెన్యూ కోర్టు ఈ నకిలీ లీజును రద్దు చేసింది. జిల్లా పరిపాలనా యంత్రాంగం ఇప్పటికే ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని ప్రభుత్వ బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా అక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాళ్లకు నోటీసులు కూడా జారీ చేశారు. ఇకపోతే సంబాల్ జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి అంకిత్ ఖండేల్వాల్ గారు, ఎస్పీ కృష్ణకుమార్ బిష్ణోయి స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి 38 బిగాల వివాదాస్పద భూమిని తిరిగి గ్రామసభ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ నోటీసుల గడువు ముగిసిన వెంటనే అక్కడి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి యంత్రాంగం అంతా కూడా బుల్డోజర్లతో సిద్ధమవుతుంది. అంతేకాకుండా ఎస్పీ అయినటువంటి కృష్ణకుమార్ బిష్ణోయి ఈ ల్యాండ్ జిహాద్ కు పాల్పడినటువంటి 31 మంది నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని చెప్పేసి దర్యాప్తు బృందాలను అయితే ఆదేశించారు. ప్రస్తుతానికి ఈ నిందితులందరూ కూడా పరారీలో ఉండేట్టు తెలుస్తుంది. ఎన్ని రోజులు ఉంటారు పరారీలో? జుట్టు పట్టుకొని లాక్కొని వస్తారు. ఇక ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టినటువంటి ఈ భూమాఫియా పైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి నిర్ణయించుకునేది. అంతేకాకుండా దర్యాప్తు ముందడుగును బట్టి ఈ నిందితులపైన గ్యాంగ్స్టర్ యాక్ట్ ప్రయోగించే అవకాశం కూడా ఉందని చెప్పేసి అధికారులు అయితే తెలియజేశారు. అది విషయం. అదే గనక సూడో సెక్యులర్ ప్రభుత్వాలు ఈ గనక అధికారంలో ఉంటే ఇంకా జీవితంలో దాన్ని అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకునేదే కాదు. అవునా కాదా? అట్లుంటుంది బీజేపీ ప్రభుత్వాలకు సూడో సెక్యులర్ ప్రభుత్వాలకు తేడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మిగతా వాళ్ళు కూడా నోటిఫికేషన్లు పోతాయి. లేదంటే యూట్యూబ్ ఆల్గారిథం అనేది మీరు ఎంతగా స్పందిస్తే, ఎంతగా రియాక్ట్ అయితే ఈ వీడియోని అంతమందికి పుష్ చేస్తుంది. అలాగే ఖచ్చితంగా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇప్పటికే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కనుక ఉండుంటే మీకు తెలిసిన వాళ్ళు మన హిందూ బంధువులు, జాతివాదులు అంతా ఉంటారు కదా, వాళ్ళకు మన ఛానల్ పరిచయం చేసి వాళ్ళ దగ్గర కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.